ఏదో మీ అమ్మా నాన్నకి నాకు మధ్య గొడవ, వాళ్ళ మీద కోపంతో నిన్ను తిట్టేదాన్ని. ఇంతకీ ఈ రోజు నేను దారి తప్పి పక్కింటికి రాలేదు కదా. గొర్రెని బలిచ్చే ముందు బాగా మేపి బుజ్జగించి బలిపీఠం దగ్గరికి తీసుకువెళ్ళాలి. కావ్యని ఎందుకు కొట్టే వదినా? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, కుంటిది కుంటిది కుంటిది. సూర్య, ఎంత ధైర్యంరా నీకు? మీ వదిన మీదకే చేతుతావా? అలా అంటున్నారేంటి బాబాయ్? నేను సూర్యుని పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేదా? అతనితో జీవితం నీకంత సుఖంగా ఉండదు. నేను నా సుఖం గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకోవట్లేదు బాబాయ్. ఈ పెళ్లి చేసుకోవటం వెనుక నాకు కొన్ని ఆశయాలున్నాయి. సూర్య, నేను రాజేంద్రన్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు మీరే ఫోన్ చేశారు. నువ్వు మాట్లాడబోయే విషయం గురించి నేను మాట్లాడాలి. ఒకసారి కలుద్దామా? తప్పకుండా కలుద్దాం సార్. థ్యాంక్ యూ. గాయత్రి నా గురించి రాసుకున్న ఈ 4 పేజీల మ్యాటర్ చాలు. భార్గవి నన్ను అపార్థం చేసుకోవడానికి, గాయత్రి నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్గా భావించి మాత్రమే తన డైరీలో నా గురించి రాసుకుంది. కానీ ఇది చదివిన వారికి ఎవరికైనా గాయత్రి నన్ను ప్రేమిస్తుందేమోననే అనుమానం తప్పకుండా వస్తుంది. ఇదే డైరీ భార్గవి చదివితే తన అక్కని నేనే ప్రేమించి మోసం చేశానని తప్పకుండా అనుకుంటుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవి డైరీ చదవకూడదు. ఫ్యూచర్లో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా దీన్ని పూర్తిగా నాశనం చేయాలి. మరీ అంతగా ఈ డైరీ గురించి భార్గవి పట్టుబడితే ఎంత వెతికినా దొరకలేదని చెప్పి మేనేజ్ చేయాలి.
నా అనుమానం నిజమైంది. మా అక్కని మోసం చేసి ఏమీ తెలియని అమాయకుల్లా నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? నిన్నంత తేలిగ్గా వదల్నా వదల్నా వదల్నా. ఏంటనే అది? ఎందుకు కాల్చేస్తున్నా? ఏవో వేస్ట్ పేపర్స్లేమ్మా, కాలుస్తున్నాను. అలాగా? భార్గవి ఎందుకు వచ్చిందన్నయ్య? నన్ను కలవకుండానే వెళ్ళిపోతుంది. భార్గవి వచ్చిందా? నేను చూడలేదే. అదేంటన్నయ్య, భార్గవి వెళ్ళడం నేను ఇప్పుడే చూశాను. నేను పిలిచేసరికి వెళ్ళిపోయింది. నీతో మాట్లాడి వెళ్ళిందనుకున్నాను. బహుశా మనతో మాట్లాడటానికి వచ్చి ఉంటుంది. ఏదో గుర్తొచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. షిట్. ఏమిటమ్మా, ఆఫీస్కి వెళ్లకుండా మధ్యలోనే తిరిగి వచ్చేసావు? అయ్యయ్యో, చూడు ఎండన పడొచ్చినట్టున్నావు. చెమట్లు పోసేసే. పిన్ని, ఏంటమ్మా? నువ్వు చూపిస్తున్న ఈ అతి ప్రేమ వెనుకున్నా కారణమేంటో తెలుసుకోవచ్చా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తల్లి తరువాత తల్లి లాంటి దాన్ని నిన్ను ఏమాత్రం ప్రేమగా కూడా చూసుకోకూడదా? వద్దు పిన్ని, నీకీ మాటలు సరిపో. రాత్రికి రాత్రి నీలో ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేను. నా పిన్ని సంగతి నాకు తెలీదా? ఇవన్నీ వద్దు పిన్ని. నువ్వు తిట్టడం, నేను పడటం, ఇవే మనకి కరెక్ట్. ఇలా లేనిపోని ప్రేమను చూపిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇదంతా ఎందుకు పిన్ని? నువ్వు నా నుంచి ఏదో కోరుకుంటున్నావు, అదేంటో చెప్పేయి. సరే, పాయింట్కి వచ్చేస్తున్నాను. ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పాల్సిందే కదా. నీ మీద ఎంత ప్రేమ చూపించినా, అభిమానం చూపించినా అది నా కూతురు ప్రియ కోరిక తీర్చటం కోసమే. ఏమీ లేదమ్మా, నా కూతురు ప్రియకి సూర్యాని పెళ్లి చేసుకోవాలనుంది. నా కూతురు దగ్గర లేనిది నీ దగ్గర ఏం చూశాడో గాని ఆ సూర్య నీ వెంట పడుతున్నాడు. దానికి నేనేం చేయను? అబే, నువ్వేమీ చేయొద్దమ్మా. ఏం చెయ్యాలో నేను చెప్తానుగా. నిన్నొక అతను కోరుకుంటున్నాడు. ఆయన నువ్వు పెళ్లి చేసుకుంటే నా కూతురు లైన్ క్లియర్ అయిపోతుంది. సింపుల్. నన్ను ఒక అతను కోరుకుంటున్నాడా? ఎవరతను? అతను మీ బాబాయ్ దగ్గరే పనిచేస్తున్నాడు. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. నీకు కూడా బాగా తెలుసమ్మా. కాకపోతే ఒక్కసారి పెళ్ళైంది అంతే. పెళ్ళైంది కదా, సవతిపోరు ఉంటుందేమో అనుకుంటున్నావేమో. అబ్బే, అలాంటిదేమీ లేదమ్మా. పెళ్ళైతే అయింది కానీ ఆ భార్య వల్ల అతనికి ఏ సుఖమూ లేదంట.
ఎప్పుడు చూసినా మంచం మీద పేషెంట్లా పడుంటుందట. పైగా నా వల్ల మీకు ఏ సుఖం లేదు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అందట. నీకన్నా మంచి అమ్మాయి ఎవరు దొరుకుతారో చెప్పు. స్టాప్ ఇట్ పిన్ని, స్టాప్ ఇట్. అసలు నువ్వు ఒక ఆడదానివేనా? అదే నేను నీ కూతుర్నయ్యుంటే ఇలా రెండో పెళ్లి వాడికిచ్చి అంటగట్టడానికి ప్రయత్నించేదానివా? నువ్వు మారవా పిన్ని? చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. ఏంటే నోరు లేస్తాంది? ఎక్కువ మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. నేను ఒక్కసారి మర్యాదగా చెప్తాను, వినకపోతే తాట తీస్తాను. పిన్ని, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా ఎన్ని మాటలన్నా పడ్డాను. అంటే నీకు భయపడనుకున్నావా? తల్లి తర్వాత తల్లివనే గౌరవంతో నోరు మూసుకున్నాను. అంతేకాని ఇలా నువ్వు నా జీవితంతో ఆడుకుంటానంటే చూస్తూ ఊరుకోను. ఎన్నడూ లేనిది నువ్వు నా మీద అతి ప్రేమ చూపిస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. కాకపోతే మరి ఇంత నీచానికి దిగజారుతావనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను, నా పెళ్లి సూర్యతో జరిగి తీరుతుంది. నువ్వు కాదు కదా, నీ తాతలు దిగొచ్చినా ఆపలేరు. ఏంటే, నా ఇంట్లోనే ఉంటూ నా తిండి తింటూ నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నేనే గతి లేక నీ ఇంట్లో ఉండలేదు. బాబాయ్ మాట కాదనలేక, హాస్టల్లో ఉన్న నీ చిన్న కూతురు కోరిక కొట్టేయలేక, నువ్వెంత చీదరించుకున్నా ఇక్కడే పడున్నాను. నేను 5 కోట్ల ఆస్తిపర్రాల్ని. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను నీ ఇంటిని కొనేగలను. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను నీ ఇంటిని కొనేగలను. ఏంటే, నన్నే కొంటావా? ఎర్రగా బుర్రగా ఒకడు దొరికేసరికి కళ్ళు నెత్తికెక్కాయా నిన్ను? పిన్ని, తల్లి కూతుర్ని కొట్టడం సహజం. అదే కూతురు తల్లి మీద చేయి చేసుకుంటే ఉన్న పరువు బజార్న పడుతుంది. జాగ్రత్త. చూడు పిన్ని, సూర్యతో ప్రియ పెళ్లి కావట్లేదని బాధపడకు. నేనీ పెళ్లి చేసుకోవడం వల్ల ప్రియకి మంచే జరుగుతుంది. అవును, చనిపోయిన మా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను. అసలు నీ అక్క చస్తే కదే ఒట్టేసి చెప్పడానికి. ఏంటి పిన్ని, ఏంటి నువ్వనేది? మా అక్క చనిపోలేదా? బతికే ఉందా? నిజం చెప్పు పిన్ని, అక్క ఎక్కడుంది? చెప్పు పిన్ని. అవును, మీ అక్క చావలేదు. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటుంది. మీ అమ్మా నాన్నలు తన వల్లే చనిపోయినందుకు నువ్వు తన్ని చూస్తే అసహించుకుంటావని మొహం చాటేసుకు తిరుగుతోంది. నీ మీద అభిమానం చావక నిన్ను చూద్దామని నా ఇంటికొస్తే పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమాను. ఏంటే, ఇందాక పెద్ద పుడింగిలాగా షాకుల మీద షాకులు ఇచ్చావు. ఇప్పుడు ఈ భువనేశ్వరి ఇచ్చిన పెద్ద షాక్ సరిపోయిందా? పిన్ని,
పిన్ని. చనిపోయిందనుకున్న మా అక్క బతికే ఉందని ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు పిన్ని? మా అక్క ఎక్కడుందో చెప్పు పిన్ని, ప్లీజ్ చెప్పు పిన్ని. మా అక్క ఎక్కడుందో చెప్పు పిన్ని, ప్లీజ్ చెప్పు పిన్ని. మా అక్క ఎక్కడుందో చెప్పు. ఇందాక ఎంత పొగరుగా మాట్లాడావే? నీ మొహానికి సూర్యతో పెళ్లి కావాలా? రెండో పెళ్లివాడు తగడా? ఏయ్ భార్గవి, నీ అక్కెక్కడుందో చెప్పాలి అంటే సూర్యతో నా కూతురు ప్రియ పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించాలి. నేను చెప్పిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పినట్టు ఈ రెండూ నువ్వు చేస్తే నీ అక్క ఎక్కడుందో స్వయంగా నేనే చూపిస్తాను. మ్యాటర్ అర్థమైందనుకుంటాను. బాగా ఆలోచించు.